నా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానన్నారు దండే విఠల్. హైకోర్టు తీర్పుపై స్పందించారు ఎమ్మెల్సీ దండే విఠల్. నా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తానన్నారు. ఇతర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో నాకు సంబంధం లేదన్నారు. తీర్పుపై అప్పీల్కు నాకు 4 వారాల గడువు ఉంది అన్నారు. సుప్రీంలో న్యాయం జరిగి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నానన్నారు దండే విఠల్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మరొక భారీ షాక్ జరిగిందని చెప్పొచ్చు తగినదని 2022 సంవత్సరంలో జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా లోపల దండె విఠల్ మరియు పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి మరి కొంతమంది నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో ఏదైతే 3 నామినేషన్ వేస్తే దాంట్లో దండె విఠల్ అతను గెలిచినట్టుగా ప్రభుత్వం అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించడం జరిగింది. కానీ దాంట్లో వాస్తవంగా పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లాకు చెందిన సారంగపూర్ జడ్పీటీసీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అతనికి టికెట్ ఇస్తారని చెప్పి తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దండె విఠల్కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన పార్టీ మరి వారికి బీఫామ్ ఇవ్వడం, ఇతను కూడా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నానని చెప్పి పోటీలో ఉండడము, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అతని యొక్క సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఈ యొక్క దండె విఠల్ అనే వ్యక్తి తాను ఏదైతే ఉందో దాన్ని నా సంతకం కాదు, నేను అప్పటికి నేను నా విడ్డా సమయం లోపల హైదరాబాద్ లో ఉన్నానని చెప్పని పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి ఆ సమయంలో అంటే ఆ యొక్క 2022 ఎన్నికల సమయంలోనే అప్పుడు పెద్ద దుమారం అతను హైకోర్టు కూడా పోవడం జరిగింది. దాంతో ఇదంతా కూడా చేసుకొని ఏం చెయ్యాలి హైకోర్టు ఇప్పుడు ఈ రోజు నిన్న శుక్రవారం రోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఇచ్చిన తీర్పు ఈ కోర్టు దండె విఠల్ యొక్క ఎన్నిక చెల్లదు కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడంతో దండె విఠల్ కూడా అతను ఆ యొక్క నామినేషన్ మేము ఎవరి సంతకాన్ని ఫోర్జరీ చేయలేము, మరి ఈ ఫోర్జరీ చేసిందని చెప్పి ఎవరైతే కేసు వేశారో వారితో మాకు సంబంధం లేదు, నా ఎన్నిక సరైన ఎన్నిక అని చెప్పని చెప్పడం అనేది కుసమెరుపుగా చెప్తారు. కానీ ఎందుకని ఇంత ఏదైనా కానీ ఒక రకంగా మాత్రం ఆ సమయం అప్పుడు జరిగిన ఈ పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను సంతకం నేను పెట్టలేను, నేను ఆ సంతకం పెట్టిన దాన్ని ఫోర్జరీ చేసిన సంతకాన్ని అది చెల్లదని చెప్పి ఆ కోర్టు పోయింది. ఆ కోర్టు కూడా నిరూపించడం, సాక్ష్యాధారాలతో నిరూపించడము, దాంతో కోర్టు కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది, మరి ఎలా ఉంటుంది అనేది మరి వేసి చూడాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్.